సో ఇరాక్ లిబియాల మాదిరిగానే ఇరాన్ కూడా బయట నుంచి కాకుండా లోపలే ఈ విభేదాలు సృష్టించడం, అంతర్గతంగా ఈ కూల్చేయాలనేటువంటి వ్యూహంలో అమెరికా ఓ రకంగా ఈ అమెరికా ఇజ్రాయెల్ కూటమి సక్సెస్ అవుతుందని అనుకోవచ్చు అంటారా సార్? అంటే ఇప్పుడుకున్నటువంటి అటువంటి రిపోర్ట్స్ లేవు. ఎందుకంటే ఇవాళ ఇన్ఫర్మేషన్ పెద్ద బయటికి రావటం అనేది పెద్ద కష్టమైనటువంటిది ఏం కాదు. అదేం పెద్ద కమ్యూనిస్ట్ దేశం కాదు ఇరాన్, లిబరల్స్ ఉన్నటువంటి దేశం. ఇన్ఫర్మేషన్ తేలిగ్గా బయటకు వస్తుంది. అటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి అటువంటి భేదాభిప్రాయాలకు ఏదైనా వ్యూహాత్మకంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏది ఎట్లా అమెరికాని ఎట్లా ప్రతిఘటిస్తాం అనేటువంటి విషయాల్లో. కానీ ఇప్పటికున్నటువంటి పరిస్థితుల్లో 3 వర్గాలుగా విడిపోయి లేదా 2 వర్గాలుగా విడిపోయి అమెరికా అనుకూలంగా ఒక వర్గం పనిచేసే స్థితి ఇప్పుడైతే కనపట్లేదు. తర్వాత రెండవది, దాడులు చేసిన తర్వాత ఆ విభేదాలు తగ్గిపోతాయి. ఎక్కడైనా శత్రు బలంగా ఉన్నప్పుడు విభేదాలు తగ్గిపోతాయి. కాబట్టి అమెరికా దాడులు చేయడం మొదలు పెట్టగానే ఇరాన్ ప్రజలంతా ఏకోన్ముఖంగా అమెరికా వ్యతిరేకత కనబరుస్తున్నారు. కాబట్టి ఈ పెజిస్కాన్ కానీ లేకపోతే ఖొమేని కానీ లేకపోతే ఇలా మధ్య ఖొమేని చనిపోయినటువంటి జూనియర్ ఖొమేని చనిపోయింది అనేటువంటి వార్తలు అయితే లేవు ఇంతవరకు. దెబ్బలు తగిలి కోలుకుండొచ్చు, లేదా వైద్యం జరుగుతుండొచ్చు, కానీ చనిపోయినట్టుగా అటువంటి ఏ లీకేజీ లేదు. కానీ మరి ఎందుకు సార్ ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ ఎక్కడా కూడా బయటకు రావట్లేదు? రిలీజ్ చేయడానికి వాళ్ళంత సుముఖంగా ఎందుకు లేరు? రిలీజ్ చేసి ఎక్కడుండో రిలీజ్ చేస్తే చంపేస్తారు కదా. గతంలో అట్లా సీనియర్ ఖొమేనీని వాళ్ళ అగ్రనాయకత్వాన్ని, మిలిటరీ కమాండర్స్ అందరూ అమెరికా చంపేసింది కదా. కాబట్టి సహజంగానే ముఖ్యమైనటువంటి లీడర్ల యొక్క మూమెంట్స్ని సహజంగానే లీక్ చేయరు. కాబట్టి ఇప్పుడు అమెరికా దగ్గర ఫోటో తీస్తే వెనకాల గోడ ఎక్కడిది, ఏ గదిలోదని కూడా కనిపెట్టే టెక్నాలజీ ఉంది. ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో సహజంగా అటువంటి లీకేజెస్ వచ్చే అవకాశం లేదు. ఈ ఆధిపత్య పోరు, ఈ అధికార మొత్తం దీంట్లో పెజెష్కియాన్ కూడా తన ప్రభుత్వాన్ని అంటే కీలక నిర్ణయాల నుంచి తనను పక్కన పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలతో ఆయన కూడా రాజీనామా చేయాలని కూడా ఆలోచించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి కదా సార్? అవును, గతంలో వచ్చాయి. ఇప్పుడు కాదు, అది పాత వార్త. ఒక 1 or 2 months బ్యాక్ వార్త. అది కూడా ఈ సిఏఏ చేసేటువంటి పుకార్లు ఉండే అవకాశం ఉంది. చాలా దేశాల్లో అటువంటి పుకార్లు గుర్తించింది. కాబట్టి అటువంటి పుకార్కు కూడా ఆస్కారం ఉంది. ఇప్పుడు మనమేమో ఐక్యంగా ఉందని చెప్పకపోయినా వాళ్ళు డిఫరెంట్ వ్యూహాలు, చర్చలు జరుగుతుండొచ్చు. కానీ వాటి ఆసరా తీసుకొని ఇటువంటి పుకార్లు గుర్తించి అంతర్జాతీయంగా ఇరాన్ వీక్ అయిపోయింది, ఇరాన్ విచ్ఛిన్నం అయిపోతుంది, అంతర్జాతీయంగా వాళ్ళకు ఫేవర్గా నేషన్స్ కానీ ప్రజలు కానీ దానికి సపోర్టింగ్గా నిలబెట్టేటువంటి ప్రజలను డిస్కరేజ్ చేయడానికి గతంలో ఇటువంటి వ్యాపింపజేసింది. కాబట్టి దానికి కూడా ఆస్కారం ఉంది. విభేదాలు వచ్చినాయి, రాజీనామా చేయబోతుంది ఇటువంటి అనేది. ఆ తర్వాత వాళ్ళు గండించారు, ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ గండించింది అటువంటి ఏం లేదని. కాబట్టి ఇరాన్ ఎట్లా ఉంటుందని మనం చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి ఎక్స్పెక్ట్ చేసేటువంటి న్యూస్ అయితే ఇంకా ఇంతవరకు లీక్ కావట్లేదు. ఓకే, ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే దేశంలో ఏటీఎంలు అన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి అని ఇదే ప్రెసిడెంట్ పెజెష్కియాన్ నివేదికలు కూడా చెప్పారు, హెచ్చరించారు కూడా ఆయన. ఈ రకంగా ఉంది మన ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది. సో అలాంటి టైంలో, ఈ ఆర్థిక దివాళా తీస్తున్నటువంటి టైంలో ఇరాన్ పాలకులకు అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది కదా సార్ వాళ్ళకి? ఖచ్చితంగా ఇవాళ ప్రైమరీ ఇన్కమ్ దరిదాపు దీంట్లో జీడిపిలో 30%, 35% ఆయిల్ ఎక్స్పోర్ట్ నుంచే వస్తుంది. తర్వాత వరల్డ్లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి 3rd కంట్రీ ఇరాన్. ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశం, బిగ్గెస్ట్ రిజర్వ్స్ ఉన్నటువంటి దాంట్లో 3rd. అట్లాగే గ్యాస్ నిల్వ ఉన్నటువంటి దాంట్లో 2nd పొజిషన్లో ఉంది. కాబట్టి ఇంత రిజర్వ్స్ ఉన్నటువంటి దానికి ఎక్స్పోర్ట్ చేయడానికి మొత్తాన్ని తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న దేశాల మీద అమెరికా నియంత్రణలు పెట్టడం, వీటన్నిటితోటి ఇప్పుడు అన్ని దేశాల మీద అదే ప్రయోగం చేస్తుంది కదా. రష్యా మీద అదే ప్రయోగం, తర్వాత ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి మధురో దేశం వెనుజులా మీద అదే ప్రయోగం, ఇప్పుడు ఇరాన్ మీద అదే ప్రయోగం. ఆర్థికంగా దివాళా తీయించాలన్నటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి సహజంగానే మరి 30% జీడిపి వచ్చేటువంటి ఆయిల్ రంగాన్ని స్తంభింపజేసినప్పుడు ఇటువంటి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కరువు ఎదుర్కోవాల్సి వస్తుంది, తర్వాత భోజనం లేనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది, మంచినీళ్ళు లేనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి అన్నీ కూడా
అంటే అక్కడ ఉన్నటువంటి యుద్ధ భయాలు కావచ్చు, లేకపోతే ఈ ఆర్థిక అస్థిరత, అంతర్గత అస్థిరత, వీటన్నింటి మధ్య ఇరాన్ ప్రజలు మళ్ళీ ప్రజా తిరుగుబాటు చేస్తారు, వీధుల్లోకి వస్తారు అనేటువంటి భయంతో అక్కడ ఇరాన్ పాలకులు ఈ కఠినమైనటువంటి అణచివేత దీన్ని వాళ్ళ పైన ప్రదర్శిస్తున్నారు అనుకోవచ్చు అంటారు. మనం కాదనలేము, ఎందుకంటే ప్రజలు ఇమీడియట్ గెయిన్ చూస్తారు. అవును. ఇప్పుడు అనేక ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసి ఎంత ఆదర్శంగా ఉన్నా ఎలక్షన్ల ముందు డబ్బులు పంచితే ఎట్లా ఈళ్ళు అవుతుర్రో అట్లే వాళ్ళకు దేశభక్తి ఎన్ని ఉన్నప్పటికీ, దేశం మీద అమెరికా వ్యతిరేకత ఉన్నప్పటికీ, వాళ్ళ రోజువారీ సౌకర్యాలు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు సహజంగానే దగ్గరగా ఉండే పాలకుల మీద వ్యతిరేకత వస్తుంది. అట్లా ఇరాన్ పాలకుల మీద వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రష్యా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఉక్రెయిన్లో జెలెన్స్కీ వ్యతిరేక తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది, ప్రెజర్ పెంచుతా అనేటువంటిది. అక్కడక్కడ ప్రదర్శనలు కూడా జరిగినాయి ఉక్రెయిన్లో. కాబట్టి ఏ దేశంలో సుదీర్ఘకాల యుద్ధం జరిగితే బలహీనమైనటువంటి దేశానికి డిసడ్వాంటేజ్ అదే. ప్రజలు వ్యతిరేకత పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇరాన్లో కూడా ఆ విషయాన్ని కాదనలేము. ఇప్పుడు ఇన్ కేసు సుప్రీం లీడర్ వ్యవస్థ కనుక మరింత బలహీనపడితే ఇటు పౌర ప్రభుత్వానికి కావచ్చు, తర్వాత ఐఆర్జీసీకి మధ్య జరిగేటువంటి ఈ ఆధిపత్య పోరులో అంటే ప్రజలు ఎవరి వైపు నిలబడేటువంటి అవకాశం ఉందంట? ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అసలు ఖొమేనీనే అనుసరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది మతరాజ్యం కాబట్టి సహజంగానే ఎక్కువ ముస్లింలలో మత భావనలు లేకపోతే వాళ్ళ పత్వాలని అనుసరించడం ఇటువంటిది ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి దాన్ని అనుసరించే ప్రజలు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఐఆర్జీసీ అనేటువంటిది వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఫోర్స్ కాబట్టి దాని మీద ఉన్నటువంటి రెస్పెక్టబిలిటీ తగ్గుతుంది అనుకోవట్లేదు. కానీ అణచివేత తర్వాత ఈ కొట్లాట్లు ఇటువంటివి వచ్చినప్పుడు సహజంగానే ఈ వ్యతిరేకత సైన్యానికి పౌరులకు మధ్య అది మనం అనేక ఉద్యమాల్లో మన దేశంలో కూడా చూస్తున్నాం, వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే యుద్ధం ప్రారంభం ముందు ఖొమేనీ వ్యతిరేక ప్రదర్శనలు జరిగినప్పుడు చేసిన దాడుల్లో దరిదాపు 4,000 మంది ఇరానియన్స్ చనిపోయారు అనేటువంటి వార్త వచ్చింది బయటికి. కాబట్టి ఇటువంటి అనిశ్చితం ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రజలు తిరుగుబాటు చేస్తే సైన్యం కూడా ఏం చేయలేదు. మనకు ఇంటర్నేషనల్గా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి యుద్ధం ముగిసిన తర్వాత ప్రజలు ఎట్లా రియాక్టర్ అవుతానే దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఇరాన్ భవిష్యత్తు. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఒకవైపు, ఐఆర్జీసీ మరోవైపు, తర్వాత సుప్రీం లీడర్ ఇంకోవైపు, ఈ ట్రయాంగిల్ ఈ పవర్ గేమ్లో ప్రజెంట్ ఇరాన్లో అస్సలు డెసిషన్ ఫైనల్గా తీసుకునేటువంటి డెసిషన్లో ఎవరు కీలకం సార్? ఎవరు తీసుకునేది ఫైనల్గా ఉంటుంది అక్కడ? ఇది ఐఆర్జీసీ తరఫున పౌర ప్రభుత్వమే ఇప్పుడు చర్చలు జరుపుతుంది. ఐఆర్జీసీ తరఫున ఎవరు రావట్లేదు. మేము సుప్రీం కమాండ్ అని ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు మున్నీర్ పోయినట్టుగా వైట్ హౌస్ పోయి చర్చలు జరిపొచ్చినట్టుగా ఐఆర్జీసీ తరఫున ఎవరు చర్చల్లో పాల్గొనట్లేదు. విదేశాంగ మంత్రి అబ్బాసే వస్తున్నాడు, లేదా వాళ్ళ ప్రభుత్వం యొక్క అడ్వైజరీ బాడీ మెంబర్సే వస్తున్నారు తప్ప మిలిటరీ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి అధ్యక్షుడో లేకపోతే ఇంకొకటో అటువంటి వాళ్ళు ఎవరు రావట్లేదు. కాబట్టి ఐఆర్జీసీకి పౌర ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉందని అనుకోవాలి. ఇరాన్లో ఉన్నటువంటి ఈ రాజకీయ సంక్షోభము ఆ ప్రాంతంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ నెట్వర్క్ను, ఈ గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటారు? చాలా కొన్ని దేశాలు కొలాప్స్ అయ్యే స్థితిలో ఉన్నాయి కదా. మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం ఇది కనుక 6 నెలల నుంచి ఏడాది మధ్య పొడిగించబడితే ఇది హార్ముజ్ జలసంధిని ఇట్లే మూసేస్తే యూకే 0 లెవెల్కి వస్తుందట. బ్రిటన్ ఎకానమీ 0 లెవెల్, అంటే గ్రోత్ రేటు 0 లెవెల్ పడిపోద్దట. ఆ స్థాయిలో ఎఫెక్ట్ అయిందట బ్రిటన్. కాబట్టి అట్లాగే మనది కూడా మన ప్రొజెక్షన్ కూడా మార్చుకున్నాంగా. జీడిపి ప్రొజెక్షన్స్, మన ప్రొజెక్షన్స్ 7.4% గ్రోత్ రేట్ ఉండే 6.4% తగ్గించుకున్నాంగా మనం. అట్లా అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. కానీ ప్రశాంతత నెలకొందంటే మాత్రం ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ఉంది, ఆయిల్ షార్టేజ్ వల్ల పెరగటం కాదు, ఎక్స్పెక్టేషన్స్ వల్ల పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు ఎక్స్పెక్టేషన్స్ వల్ల తగ్గుతున్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికా మళ్ళీ ఇరాన్ మీద దాడి చేస్తుంది అనగానే బ్యారెల్ ధర $80 నుంచి $100 పెరిగింది. మళ్ళీ ఇప్పుడు చర్చలు జరుపుతుంది, ఫైనల్ రౌండ్ చర్చలు జరుపుతుంది. ఇవాళ ఏదో సొల్యూషన్ వస్తుందట అనగానే నిన్న $90 ఉన్నది ఇవాళ $79 తగ్గింది బ్యారెల్ ధర. అంటే ఇదేంటి? ఆయిల్ ప్రొడక్షన్ లేక కాదు, ఆయిల్ సప్లై లేక. ఆయిల్ ప్రొడక్షన్ వివిధ దేశాలు అయితేనే ఉంది, కానీ అయిన దాన్ని ఓడల ద్వారా స్టీమర్ల ద్వారా అయ్యేటువంటి సప్లై లేదు. సప్లై షార్టేజ్ వల్ల ఈ కొరత ఏర్పడుతుంది.
రెండోది రేటు పెరగటానికి ఈ సప్లై షార్టేజే. అంటే ఎక్స్పెక్టేషన్స్ రోల్ ఎక్కువ ఉంది యాక్చువల్ షార్టేజ్ కన్నా. అంటే ఊహలు అంటాం మనం, అంచనాలు అంటాం. కాబట్టి అంచనాల కొద్దీ అమెరికా ఇరాన్ చర్చలు జరుపుతుందని ఒక్క రోజులో $10 తగ్గింది బ్యారెల్కు. 90 నుంచి ఇవాళ $79 తగ్గింది. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా సహజంగానే సెంట్రల్ ఏషియా, ఇప్పుడున్నటువంటి సెంట్రల్ ఏషియాలో ఈ సంక్షోభం అంతా కూడా ప్రపంచ సంక్షోభంగా మారే అవకాశం ఉంది. ఇది ఇంకా కొంతకాలం సస్టైన్ అయితే.